ఫ్రెండ్స్, నేను మొన్న రీసెంట్లీ ఒక వీడియోలో నా దగ్గర ఒక సోనీ వైర్లెస్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అవి నేను మన ఒక లక్కీ సబ్స్క్రైబర్కి ఇస్తా అని చెప్పిన ఆల్రెడీ విన్నర్ని పిక్ చేసి నేను అనౌన్స్ కూడా చేసేసిన. రాకేష్ చారి అని చెప్పేసి ఆయన మెయిల్ చేసి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిండు, కాంటాక్ట్ కూడా చేసిండు. కానీ వీడియో క్లిప్ పంపడం కొంచెం లేట్ చేసిండు. నాకు వీడియో క్లిప్ కూడా అందింది. ఆయన యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ అట, అందుకే నేను సోషల్ మీడియాలో కనబడొద్దు కదా, అందుకే సార్ నేను మా డాటర్ తోటి వీడియో రికార్డింగ్ చేయించి పంపిస్తున్నా అని చెప్పి పంపించిండు. వీడియో చూసిన మస్తు అనిపించింది. వాళ్ళ అమ్మాయి ముద్దుగా క్యూట్గా మాట్లాడింది. మీరు కూడా అందరు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా ఈ వీడియోకి కూడా, ఎందుకంటే ప్రతి వీడియోలో నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తున్నా. మీరు కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి గిఫ్ట్స్ ఇంకా వీడియోస్ కూడా మస్తు ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్ చాలామందికి మీరు షేర్ చేస్తే యూజ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మనం అన్బాక్స్ చేసే ఐటమ్ బాక్స్ కూడా చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే ఇన్ఫినిక్స్ కొత్తగా లాంచ్ చేసింది. అంటే ఈ సెగ్మెంట్లో 40 ఇంచెస్ సెగ్మెంట్లో ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఫస్ట్ స్మార్ట్ టీవీ QLED డిస్ప్లే తోటి. అది దీని స్పెషాలిటీ. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. మస్తు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సూపర్ బడ్జెట్ టీవీ, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పబ్లిక్కి చాలా మందికి యూజ్ వస్తుంది. వీడియో పెద్ద సైజ్ టీవీ తక్కువ బడ్జెట్లో కావాలని మస్తు మంది అడుగుతుంటారు కదా. మీరు షేర్ చేసి పడండి వీడియోని. ఎన్నైతే అన్ని లైక్స్ తొందరగా రీచ్ అయ్యేలాగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోకి ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది తర్వాత చెప్తా. కానీ ఇప్పుడు ఇమీడియట్ మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ, ఇది QLED టీవీ 40 ఇంచెస్ సైజ్. నా డాడీ చెల్పూరి రాకేష్ చారికి గిఫ్ట్ పంపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీ వీడియోస్ బాగుంటే హ్యాపీ హోలీ. ఇదే ఫ్రెండ్స్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ. ఇది ఈ సెగ్మెంట్లో అంటే 40 ఇంచెస్ సైజ్లో ఫస్ట్ QLED స్మార్ట్ టీవీ అని చెప్పొచ్చు. బ్రౌన్ బాక్స్ పైన ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, మోడల్ స్మార్ట్ టీవీ Y1. ఇక్కడ అన్ని OTT అంటే మీకు ఏమేమి యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయో బాక్స్ పైన రాసేసి, ఇది సైజ్ 40 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే తోటి వస్తుంది. మంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ టీవీ, ఎందుకంటే ఇది 13,999కి అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. చాలామంది అడుగుతుంటారు అండర్ 15,000 ఏదైనా మంచి పెద్ద సైజ్ టీవీ అన్బాక్స్ చేయండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్లో పెద్ద స్క్రీన్ కావాలంటుంటారు కదా. ఈ 2 ప్లాస్టిక్ స్టాండ్స్ వచ్చినాయి. అంటే మీకు ఇందులో వాల్ మౌంటబుల్ బ్రాకెట్ రాలేదు, అది మీరు సపరేట్ పర్చేస్ చేసుకోవాలి. ఇంకోటి యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది. ఇందులో కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకా వారంటీ కార్డ్ అది వచ్చింది. ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి. 1 ఇయర్ వారంటీ తోటి వస్తుంది. ఇంకా ఇందులో రిమోట్ వచ్చింది. మీకు అన్ని బటన్స్ ఉన్నాయి. వాల్యూమ్, ఛానల్, డీ ప్యాడ్ ఉంది. ఇంకా OTT ప్లాట్ఫామ్స్ కోసం మీకు డెడికేటెడ్ అంటే ప్రైమ్కి, యూట్యూబ్కి అట్లా బటన్స్ కూడా ఉన్నాయి. కొన్ని హార్డ్వేర్ అవి వచ్చినాయి, స్క్రూస్ అవి స్టాండ్స్ ఫిక్స్ చేయడానికి, ఒక స్టిక్కర్, ఇంకా 2 AAA బ్యాటరీస్ మీరు రిమోట్లో వేసి యూస్ చేయడానికి. ఇది మన టీవీ ఇన్ఫినిక్స్ 40Y1 QLED స్మార్ట్ టీవీ. ఇది బ్యాక్ చూడొచ్చు మీరు దాన్ని. చాలా లైట్ వెయిట్ ఉంది. నేను ఇప్పటిదాకా అన్బాక్స్ చేసిన టీవీలలో అన్నిట్లో లైట్ వెయిట్ టీవీ ఇదే అని చెప్పొచ్చు. నాన్ డిటాచబుల్ 2-పిన్ మెయిన్స్ కార్డ్ తోటి వస్తుంది. కంప్లీట్ ప్లాస్టిక్ మేడే, అంటే బ్యాక్ సైడ్ మెటల్ కూడా యూజ్ కాలేదు. కాకపోతే మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఉంది. చూడొచ్చు మీరు దాని ప్యాటర్న్ డిజైన్. అది బిల్ట్ క్వాలిటీ అయితే ఓకేనే అనిపిస్తుంది ఆ ప్రైస్ రేంజ్కి. ఇంకా ఈ స్టిక్కర్ అదంతా తీసేసి సెటప్ చేసి కంప్లీట్ మీకు డీటెయిల్గా దాని డెమో అంటే వీడియో పిక్చర్ క్వాలిటీ, ఇంకా ఆడియోది సౌండ్ అవుట్పుట్ అది ఎట్లా ఉంది, క్లారిటీ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా మీకు వినిపిస్తాను. ఇంకా ఇందులో ఏమేమి ఇన్పుట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా OS ఎట్లా ఉంది, అవన్నీ చెక్ చేద్దాం మనం. ఎందుకంటే 15,000 లోపు అంటే 14,000కి రీజనబుల్ అనిపించింది. 2 USB పోర్ట్లు, 2 సెట్లు ఏవి ఇన్పుట్స్ ఇంకా అవుట్పుట్స్ ఉన్నాయి. అంటే మీరు ఇన్ అవుట్ 2 ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బాటంలో మీకు 3.5mm జాక్, ల్యాన్ పోర్ట్, 2 HDMI, అందులో ఒకటి ARC, ఇంకొకటి ఆప్టికల్, ఇంకోటి RF యాంటీనా ఇన్పుట్ కూడా ఉంది. అంటే మీరు ఏమన్నా RF సిగ్నల్ అంటే బ్రాడ్కాస్ట్ ఛానల్స్ అవి కూడా ఇందులో లైవ్ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీకు డెమో చూపించేస్తా. ఇది మన టీవీ బాగానే ఉంది చూడడానికి. QLED టీవీ కదా, డిస్ప్లే క్వాలిటీ అది బాగుంది. అంటే ఇది వచ్చేసి 60 Hz రిఫ్రెష్ రేట్ ఉండేసి 280 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. మరీ బ్రైట్ కూడా కాదు, కానీ నార్మల్ రూమ్స్కి, నార్మల్ యూసేజ్కి సరిపోతుంది. 1920 1080 ఫుల్ HD రెజల్యూషన్ ఉండేసి మీకు డౌన్ ఫైరింగ్ 2 స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 8+8 వాట్ అంటే 16 వాట్స్ అవుట్పుట్ అవుతుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. ఇది దాని హోమ్ స్క్రీన్ ఇట్లా కనపడుతుంది. బాగానే ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉంది. ఇంకా బడ్జెట్ ప్రైస్ కాబట్టి మనము టూ మచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాటంలో ఇట్లా ఒక స్ట్రిప్ ఉంది, కానీ రిమైనింగ్ 3 సైడ్స్ మాత్రం మీకు బెజిల్లెస్ డిజైన్ అని చెప్పొచ్చు. అంటే థిన్గా ఇట్లా స్ట్రిప్, కంప్లీట్ ప్లాస్టిక్దే. మీకు ఈవెన్ ఆ బాడీ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ మరీ అంత స్లీక్ డిజైన్ కూడా కాదు, కొంచెం లావుగానే ఉంది. ఒక 2.5 ఇంచులు అట్లా థిక్నెస్ ఉంటుంది సెంటర్లో. ఓకే అని చెప్పొచ్చు. ఇంకా
ఇక్కడ చూడొచ్చు మీరు హోమ్ స్క్రీన్ ఇది యాక్చువల్గా ఆండ్రాయిడ్ టీవీ కాదు, జస్ట్ స్మార్ట్ టీవీ. అంటే ఇది క్వాడ్ కోర్ CPU తోటి వస్తుంది, లైనక్స్ OS తోటి, అంటే లైనక్స్ బేస్డ్ కూలిటా OS అని వస్తుంది. దాంతో ఇంకా మీకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి నెట్ఫ్లిక్స్, ఒకటి ఇంకా స్పాటిఫై, ఇట్లా ఈ 2 నాకు మిస్సింగ్ అనిపించినాయి. ఇంకా అవి కూడా కావాలంటే మీరు టీవీ స్టిక్ అట్లాంటిది సపరేట్ బయట నుంచి పెట్టి యూస్ చేయొచ్చు. కానీ దీనికి నాకు టీవీ స్టిక్ పెట్టాల్సిన అవసరం అనిపించలేదు, ఎందుకంటే ఇంటర్ఫేస్ అది పెద్దగా ల్యాగ్ కూడా ఏమో అనిపించలేదు. ఫుల్ HD టీవీయే కదా, స్మూత్గానే ఉంది. నేను యూస్ చేస్తున్నాను కదా ఒక 4-5 డేస్ నుంచి. మీకు వచ్చేసి స్టోరేజ్ 4GB ఉండేసి 512 MB ర్యామ్ ఉంది. ఓకే టీవీ, అంటే బడ్జెట్ టీవీ, అది కూడా అల్ట్రా బడ్జెట్ 13,999 కాబట్టి మనము టూ మచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, డ్యువల్ బ్యాండ్ కాదు. కానీ కనెక్టివిటీ అది అంతా ఫాస్ట్గానే ఉంది. ఎవ్రీథింగ్ ఫీచర్స్ వైజ్ అయితే నాకు ఓకేనే. మెయిన్ నాకు డిస్ప్లే నచ్చింది. QLED టీవీ కదా, అంత తక్కువ ప్రైస్లో మీకు మంచి అంటే పిక్చర్ మోడ్స్, డైనమిక్ బ్యాక్ లైట్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్, షార్ప్నెస్, ఎవ్రీథింగ్. ఇంకా అడ్వాన్స్డ్ ఇందులో ఆప్షన్స్లోకి వెళ్తే నాయిస్ రిడక్షన్, కలర్, టెంపరేచర్ అన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. మీకు ప్రో లెవెల్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. సౌండ్లో కూడా మీరు సౌండ్ మోడ్, ఈక్వలైజర్, ఆటో వాల్యూమ్, అడ్వాన్స్డ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు డిజిటల్ ఆడియో ఆప్షన్స్ అవన్నీ ఆన్ ఆఫ్ చేసుకోవడం, అవన్నీ డాల్బీ ఆడియో సపోర్ట్ అవన్నీ మీరు అక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ. ఇంకా మీకు లైవ్ టీవీ కూడా ఉంది, మీరు కొన్ని ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ కూడా చూడొచ్చు. ఇట్లా అంటే మనం చూసే ఛానల్స్ కావు. నేనైతే ఇందులో ఒక్క ఛానల్ కూడా చూడను, కాకపోతే ఉంది, ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటే ఈ లైవ్ టీవీ ఛానల్స్ కూడా చూడొచ్చు. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ చూస్తున్నారు కదా, కొన్ని సినిమా క్లిప్లు, ఇంకా కొన్ని నా యూట్యూబ్ వీడియో అవి కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. వ్యూయింగ్ యాంగిల్స్ అయితే బాగానే ఉన్నాయి, అంటే కార్నర్స్కి వెళ్ళినా కానీ పిక్చర్లో ఏమి ఇబ్బంది లేదు. కొంచెం మీకు రిఫ్లెక్షన్స్ అవి ఉన్నాయి, కాకపోతే మరీ కొన్ని కాస్ట్లీ టీవీస్లో కూడా మీకు యాంటీ గ్లేర్ ఫినిష్ లేకుండా ఇస్తున్నారు కదా, అట్లా అయితే లేదు. రిఫ్లెక్షన్స్ ఉన్నా కానీ మీకు పెద్దగా అంత ఏం కనపడట్లేదు, కొంచెం స్లైట్లీ మ్యాట్ ఫినిషే ఉంది. కలర్స్ అవి చాలా బాగున్నాయి, కాంట్రాస్ట్ బాగుంది. బ్రైట్నెస్ 280 నిట్సే, కానీ నాకైతే మంచి బ్రైట్నెస్ అనిపించింది, ఎందుకంటే ఇంట్లో డోర్స్ ఓపెన్ చేసినా కానీ ఏమి ఇబ్బంది లేదు. మంచి కలర్ఫుల్, బ్రైట్, కాంట్రాస్ట్, వివిడ్, ఇంకా షార్ప్, డీటెయిల్డ్ ఇమేజ్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. 3 సైడ్స్, పైన సైడ్స్లో మీకు బెజల్లెస్ డిజైన్ అని చెప్పొచ్చు. మధ్యలో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇంకా ఆడియో అవుట్పుట్ అంటే మీకు 8+8 వాట్ 16 ఆడియో అవుట్పుట్ యావరేజ్గానే ఉంది. అంటే అవుట్పుట్ కూడా ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది, అంటే అట్లీస్ట్ ఒక 20-25 వాట్స్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఆడియో క్వాలిటీ కూడా యావరేజ్గానే ఉంది. అంటే ఇంత చిన్న స్పీకర్స్లో ఇంకా మీకు అసలు బేసే రాదు. బేస్ అట్లా కావాలంటే సపరేట్ సౌండ్ బార్, లేకపోతే మీరు సపరేట్ హోమ్ థియేటర్ పెట్టుకోవాలి. ఇంకా అది ట్రెబుల్ క్వాలిటీ కూడా యావరేజ్గానే ఉంది. పిక్చర్ ఒకటే, ఈ సైజులో మనకి ఫస్ట్ టీవీ అని చెప్పొచ్చు. 40 ఇంచెస్ సైజులో QLED స్మార్ట్ టీవీ కాబట్టి ఆ డిస్ప్లేకి పెట్టవచ్చు. ఆడియోకి మీరు సపరేట్ హోమ్ థియేటర్ పెట్టుకోండి. ఇంకా కూడా OS మీకు ఇంటర్ఫేస్ అది బాగుండాలంటే మాత్రం ఒక టీవీ స్టిక్ సపరేట్ పెట్టుకుంటే జబర్దస్త్ ఉంటుంది. ఇప్పుడు నా వీడియోది మీరు ఆడియో అది వినండి, మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. ఒక 500 స్టెప్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తా. నేనే చెప్తున్నా కదా ఆడియో యావరేజ్గా ఉందని చెప్పేసి. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఇన్ఫినిక్స్ 40 ఇంచెస్ Y1 QLED స్మార్ట్ టీవీ. మీకు ఎలా అనిపించింది ఈ టీవీ కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఇంకా నేను చెప్పిన కదా ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తానని చెప్పేసి, ఇదే టీవీ ఇచ్చేస్తాను నేను. ఒక 15,000 లైక్స్ దాటినాయంటే ఇంకా టీవీ మన ఒక లక్కీ సబ్స్క్రైబర్కి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా. కాబట్టి లైక్లు ఎంత అయితే అంత వచ్చేలాగా చూడండి. ఇంకా షేర్ కూడా చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.